ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ లక్ష్యంగా ముందుకు సాగాలని అందుకు ఎంఆర్పీఎస్ వారు చేస్తున్న దీక్షకు బీసీ హక్కుల సాధన సమితి సంపూర్ణంగా అండగా నిలబడుతుందని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయకుడు స్పష్టం చేశారు. మంగళవారం నాడు సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో జరుగుతున్న ఎంఆర్పీఎస్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న మహత్తర పోరాటం విజయాల అంచుకు చేరిందని, ఈరోజు శాసనసభలో చర్చ జరుగుతుందని, రాబోయే కొద్ది రోజుల్లో బిల్లుకు ఆమోద ముద్ర వేసి కేంద్రానికి పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అటు బీసీలను 42% రిజర్వేషన్ బిల్లు, ఇటు ఎంఆర్పీఎస్ ఏబీసీడీ బిల్లుకు ఒకే సమావేశంలో ఆమోద ముద్ర పడటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విజయంగా భావిస్తున్నామని ఆయన ఆనందం వెల్లిబుచ్చారు. దీక్ష శిబిరంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఇంచుమూరి మల్లయ్య, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు ఎడవల్లి అరుణ్, మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి చంద్రయ్య, మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు వడ్లమూడి ఉపేందర్, మాదిగ ఎల్ నాగార్జున, నేరేడు చెర్ల పట్టణ అధ్యక్షులు ఇంజమూరి పున్నయ్య, మాదిగ పట్టణ ఉపాధ్యక్షుడు వెంకన్న, మాదిగ మాజీ సీనియర్ నాయకులు ఆవిరెళ్ల గురువయ్య, ప్రభాకర్, పాల్వాయి సుదర్శన్, పవన్, సందీప్, నవీన్, పాల్వాయి ఉదయ్ పాల్గొన్నారు. మాదిగల న్యాయమైన హక్కులు కోల్పోయి ప్రజలు దళితులలో జీవిస్తారని ఆనాటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన నాయకత్వంలో పోరాటం భాగంగానే ఈరోజు ముఖ్యంగా చాలా ముఖ్యమైన రోజు ఇలా అసెంబ్లీలో దామోదర్ రాజనరసింహ గారు చర్చ పెట్టాడు. ఇది చట్టబొట్టు కల్పించాలా, సుప్రీంకోర్టు వల్ల అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తే వాళ్ళ నరేంద్ర మోడీ గారు కూడా ఎస్సీ ఓటర్లుగా సిద్ధంగా ఉన్నారని ఇది చాలా సంతోషకరమైన అంశం. చాలా కళ 30 ఏళ్ళ మీ త్యాగం, 30 ఏళ్ళ మీ పోరాటం ఇలా నిజం కాబోతూ ఉంది. మనందరం కూడా సజీవంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఉద్యమాల స్థలంలో మన ధర ఎలాగో అయిపోయింది, కనీసం ఇట్లాంటి పిల్లలకైనా ఉద్యోగాలు రావాలని పోరాటానికి 30 ఏళ్ళ నాడే సిపిఐ పార్టీ మండలి మాదిగ జాతి పార్టీ మీద నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆనాటి సిపిఐ పార్టీ సెక్రటరీ సుబ్రహ్మణ్య గారు సంఘీభావంలో తెలిపారు. ఆనాటి నుంచి ఈనాడు దాకా చర్చలో కూడా సిపిఐ పార్టీ ఎన్నికల సంవత్సరాలు గారు లేదా బీసీ బిల్లుకు ఇవాళ ఎస్సీ బిల్లుకు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అవసరానికి అన్యాయపక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి గారు జమ్మూలో ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ బిల్లును ఆమోదించడం కోసం భారత కమ్యూనిస్ట్ ఉంటుందని మీరు కూడా మా బీసీ హక్కుల మా వెంట ఉండడం ద్వారా సిపిఐ కర్మంగా ఉన్న దళితుల పోరాట సమితి, బీసీ హక్కుల సాధన సమితి, ఎంఆర్పీఎస్ కలిసి పనిచేయడం ద్వారా మనం గిరిజన సమాఖ్యని, ముస్లిం మైనారిటీ కలుపుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా 90% ఉన్న మనం అన్ని స్థానాలు కూడా 90% స్థానాలు సాధించుకోవడం కోసం మన ఐక్య ఉద్యమాలు నిర్మించాలని, ఆ బయట మన ప్రయాణం కొనసాగించాలని ఈ అందరికీ చూపిస్తూ ఉన్నాను. సాధిస్తాం